అండ్ మనీ మంత్లీ టిప్స్ చెప్పు అక్క. మనీ సేవింగ్సా? టిప్సా? అయ్యో, మనీ సేవ్ చేసుకునే అంత ఇదైతే ఏం లేదండి పిల్లలు, మాకే ఏం మిగిలి. నేనైతే ఒకే ఒక మాటలో చెప్తాను చూడండి. మనీ సేవింగ్ టిప్స్ అన్నారు కదా, మీకు పాప ఉందన్నారు కాబట్టి మీకు వచ్చేది 4 భాగాలు వేసుకోండి. మీకు వచ్చిన దాంట్లో వచ్చినది దాన్ని 4 భాగాలుగా విభజించండి, ఓకేనా? 2 భాగాల్ని మీ ఫ్యామిలీ అంటే రోజు మీ ఫ్యామిలీ రన్ అవ్వడానికి, డైలీ లైఫ్ రన్ అవ్వడానికి, అలాగే మీ ఇంటి ఖర్చులు, రూమ్ రెంట్లు అన్నీ చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి పిల్లలకి, అలాగే మీ పర్సనల్ ఖర్చులు, ఇంకేమైనా ఉంటే మీ సరదా సంతోషాలు చూసుకోండి. ఎందుకంటే అదేంటి సరదా సంతోషాలకి ఒక వంతు అంటుంది అని మీరు అనుకోవచ్చు. మీరు 35 ఇయర్స్ వరకు మాత్రమే కంప్లీట్గా ఎంజాయ్ చేయగలరు. వన్స్ 35 దాటింది అంటే మీరు కంప్లీట్గా మనీ ఎర్నింగ్ మీదే మైండ్ పెడతారు కాబట్టి అప్పుడు మీకు పర్సనల్గా ఎంజాయ్మెంట్ అంటూ ఉండదు. కాబట్టి ఇప్పుడే ఆ థర్డ్ భాగం వచ్చేసి మీ పిల్లలకి, మీకు, మీ ఎంజాయ్మెంట్కి మాత్రమే యూస్ చేయండి. ఇంకొక భాగం ఉంటుంది కదా, ఇది చిట్టీలని కానీ, అంటే చీటీలు కడతాంగా ఉంటాం కదా అవి కానీ, లేదంటే ఎక్కడైనా సేవింగ్స్ కానీ, లేదా అకౌంట్స్లో లేదా ఏదైనా గోల్డ్ ఏదైనా సరే సేవ్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇది మాత్రం